డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. గతంలో జగన్మోహన్ రెడ్డికి ఉపకరించటం కోసం మాజీ ఐఏఎస్ అధికారి ఒక సీక్రెట్ మీటింగ్ని విజయవాడలో పెట్టిన సంగతి ఆంధ్రజ్యోతి ద్వారా కానీ లేకపోతే మిగతా మీడియా ద్వారా కూడా బయటకు వచ్చింది. దాని మీద ఒకంత సీరియస్ అయిన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇప్పుడు దాని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఒక ఐఏఎస్ అధికారిని, అంటే ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థకి ఎండీగా ఉన్న నీలకంఠారెడ్డి మీద వేటు వేశారు. ఇలాంటి వేటే ఇక ముందు ముందు కూడా ఉండొచ్చు అనే ఒక భావన అయితే కనపడుతోంది. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న ఐఏఎస్ల బదిలీ కూడా ఇందులో భాగంగానే జరుగుతుందా? ఇప్పుడు విజయవాడలో జరిగిన సీక్రెట్ మీటింగ్ కానీ లేకపోతే హైదరాబాదులో ఉన్న సీక్రెట్ మీటింగ్ కానీ మరి మీడియా ద్వారా బయటకు వచ్చింది. ఇలాగా బయటపడకుండా ఉన్న మరొక సీక్రెట్ మీటింగ్ ఒకటి ఉంది, అది ఒక వివాహ వేడుకల్లో జరిగింది అనేది కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న వార్త. అసలు ఇలాంటి సీక్రెట్ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు అనే దాని మీద ఇంటెలిజెన్స్ రిపోర్టు చంద్రబాబు నాయుడికి ఏమి ఇచ్చారు, ఎవరు పాల్గొన్నారు, వాళ్ళ మీద ఇప్పుడు ఏ రకంగా వేటు పడబోతుంది అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, ఈ ఎయిడ్స్ నియంత్రణ సంస్థకి ఎండీగా ఉన్న నీలకంఠారెడ్డి మీద ఇప్పుడు వేటు పడింది. కేవలం ఆయన ఈ సీక్రెట్ మీటింగ్కి అటెండ్ అవ్వటమే కాకుండా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ని ఒప్పించి మరీ తీసుకొచ్చాడు అనే వార్త కూడా బయటకు వచ్చింది. ఈ విజయవాడలో జరిగే ఈ సీక్రెట్ మీటింగ్ సంగతి ఆంధ్రజ్యోతిలో బయటపడిన తర్వాత ప్రభుత్వం కూడా బాగా సీరియస్ అయింది. మరి సీసీ కెమెరా ఫుటేజ్లు వీటన్నిటిని కూడా బయటకు తీశారు. అందులో పాల్గొన్న అధికారులు వీళ్ళందరికీ కూడా ఇంటర్నల్గా వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చారు. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, ఏం అడిగారు వాళ్ళ మిమ్మల్ని, అందులో మీరు ఏం మాట్లాడారు అనే విషయాన్ని కూడా వాళ్ళ వివరణ కూడా కోరుతున్నట్టుగా కూడా కొంత ఇంటర్నల్గా జరిగిందనేది కూడా ఒక వార్త అయితే గుప్పమంటోంది. మరి తర్వాత హైదరాబాద్కి సీక్రెట్ మీటింగ్ మారినా అక్కడ ఎవరింట్లో జరిగింది, ఎవరెవరు వచ్చారనేది కూడా మళ్ళీ ఇంటెలిజెన్స్ ఆ వ్యవహారాలు కూడా బయటకు తీసింది. కాకపోతే ఇక్కడ విస్తుపోయే నిజం ఇంటెలిజెన్స్కి తెలిసింది ఏమిటంటే, ఈ మీటింగులు రెండు జరగటం కంటే ముందుగానే నెల్లూరులో మరొక మీటింగ్ జరిగింది. ఒక వివాహ వేడుకల్లో, అంటే ఈ నీలకంఠారెడ్డి ఇంతకుముందు ఏ ధనుంజయ రెడ్డి దగ్గర అయితే ఓఎస్డీగా పనిచేశాడో, ఆ ధనుంజయ రెడ్డి దగ్గరే పనిచేస్తున్న మరొక అధికారిని యొక్క కుటుంబంలో జరిగిన వివాహ వేడుకల్లో ఒక సీక్రెట్ మీటింగ్ జరిగి ఈ నీలకంఠారెడ్డిని మరి జవహర్ రెడ్డి పురమాయించాడు. ఎవరెవరు ఐఏఎస్లు ఉన్నారో, ఎవరెవరు ఐపీఎస్లు ఉన్నారో మనకు అనుకూలంగా మారే వాళ్ళ ఒక లిస్టు తయారు చేసి వాళ్ళందరినీ మనతో మీటింగ్కి పిలవమని చెప్పి ఆయనకే పురమాయించాడు అనేది కూడా వార్త యొక్క సారాంశం. దీంతో ఇప్పుడు ఆ నీలకంఠారెడ్డి మీద వేటు పడింది. ఆయన్ని జిఏడిలో రిపోర్ట్ చేయమన్నారు. ఎటువంటి పోస్టుకి ఇంకా కేటాయించలేదు. కాకపోతే ప్రస్తుతం నడుస్తున్న ఈ వ్యవహార శైలి చూసి ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీ కాబోతున్నారు, లేకపోతే వేటు పడబోతుంది అనే దాని మీద కూడా చర్చ మొదలైతే, ఇప్పుడు ఐఏఎస్ల ప్రక్షాళన అనేది ఒక అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు తెరపైకి తీసుకొచ్చారు. మెయిన్గా ఇందులో మాట్లాడుకోవాల్సిన అవసరం ఎవరి మీద వచ్చింది అంటే, సిఆర్డిఏ కమిషనర్గా ఉన్న కన్నబాబు గారి మీద మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయన కూడా ఇప్పుడు వేరే శాఖకు బదిలీ చేయటం, మరి ఈ సిఆర్డిఏకి విజయరామరాజును తీసుకొని రావటం, ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఈ కన్నబాబు కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నాడు అని గతంలో ఎవరెవరు పాల్గొన్నారో వచ్చిన పేర్లలో ఈ పేరు కూడా ఉంది. కాబట్టే ఈయన మీటింగ్కి ఈయనకి బదిలీ వేటు పడింది అనేది ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ మరొక అంశం ఏముంది అని అంటే, ఈ సిఆర్డిఏ ఏ మంత్రి కింద అయితే పనిచేయాల్సి ఉందో మంత్రి నారాయణకి ఈ కన్నబాబుకి పొసగకపోవటం మూలానే సైలెంట్గా నారాయణ పావులు కదిపి ఈ కన్నబాబుని బదిలీ చేయించాడు అనే వార్త కూడా మరొకటి వినిపిస్తున్నా, ఇందులో ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఈ ఐఏఎస్ల ఐపీఎస్ల సీక్రెట్ మీటింగు. కేవలం ఇక్కడ మాత్రమే సీక్రెట్ మీటింగ్ కాకుండా బెంగళూరు ముఖంగా జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద నాయకులతోటే సీక్రెట్ మీటింగ్ పెట్టాడనేది కూడా ఒకటి కనపడుతోంది. ఎందుకు అనంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న స్లంప్ అలాగుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెట్ట నిలువున ఒక దోషిలాగా నడి బజార్లో నిలబడి ఉంది.
లిక్కర్ స్కామ్లో కావచ్చు, కల్తీ నెయ్యిలో కావచ్చు, వాళ్ళకి జరిగిన ఈ నష్టం అంతా ఇంత కాకుండా ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఇంటి పోరు కూడా మొదలైంది. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఛార్జ్షీట్ వేసిన తర్వాత సునీతారెడ్డి ఎప్పుడైతే ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టిందో అక్కడి నుంచి ఇంట్లో పోరు ఊపందుకుంది. ఆ తర్వాత వెంటనే అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం, అవినాష్ రెడ్డి కోసం అని చెప్పి మరి షర్మిల మరొక ప్రెస్ మీట్ పెట్టి అందులో జగన్మోహన్ రెడ్డిని ఒక పెద్ద శత్రువు కింద అభివర్ణించటం, ఆ తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల అందరి చేత మరి షర్మిల మీద కామెంట్లు చేపించటం, వీటన్నిటికీ ప్రతిగా నిన్న వైఎస్ విజయమ్మ ఒక లేఖను విడుదల చేయటం, ఆ విజయమ్మ లేఖ మీద కూడా ఈ రోజున మరి కొంతమంది కొత్త ఆర్టిస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్న ఈ తరుణంలో ఇటు ఎంట అటు బయట రచ్చ జరుగుతుంటే ఇప్పుడు ఐఏఎస్లు అందరూ ఐపీఎస్లు అందరూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఉపకరిద్దాం అనే ఉద్దేశం వాళ్ళకు ఉందో వాళ్ళందరూ ఇంకా పెద్ద స్లంప్లోకి వెళ్ళిపోయారు. దీంతో పాటుగా ఇప్పుడు ఈ బదిలీ వేటు కానీ లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించడం కానీ మరొక అంశం అయితే ఇక్కడ ప్రధానంగా కనపడుతుంది. వీటిలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఒక 5-6 బదిలీలు జరిగినప్పటికీ ఈ నీలకంఠారెడ్డి లాంటి వాళ్ళకైతే జిఏడిలోనే ఏ శాఖ కేటాయించకుండా జిఏడిలోనే రిపోర్ట్ చేయమన్నారు. అంటే ఖచ్చితంగా అది వేటు కింద లెక్కపడాల్సిందే. ఇలా వేటు పడే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అనేది ఒక ఊహాగానం నడుస్తుంది. ఎందుకంటే ఆ సీక్రెట్ మీటింగ్కి దాదాపుగా 12 మంది అటెండ్ అయ్యారు. అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా ఎవరెవరు అటెండ్ అయ్యారు అనేది తెలిసిపోయినా అందులో తెలియక వెళ్ళిన వాళ్ళు కూడా 4-5 ఉన్నారనే తెలుస్తోంది. ఎందుకంటే పలానా వాళ్ళు చెప్పారు రమ్మన్నారు అందుకని మేము వెళ్ళాము అనేది సమాధానం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే మరి ఇంటెలిజెన్స్లో కూడా వాళ్ళ పట్ల అలాంటిదే ఒక రిపోర్ట్ కూడా వచ్చిందనేది కూడా కనపడుతున్న సమయంలో మరి మీటింగ్ని హైదరాబాద్కి మారిస్తే అక్కడ పక్కాగా దొంగలందరూ దొరికిపోయారు. ఇక్కడ విజయవాడ మీటింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ హైదరాబాద్లో మీటింగ్లో వాళ్ళు ఉన్నారా లేదా అనే దాని మీద కూడా ఇప్పుడు పూర్తిగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తయారు చేసింది. దీంతో పాటుగా బెంగళూరులో జరిగిన సీక్రెట్ మీటింగ్ వ్యవహారం మీద కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తయారు చేస్తోంది. ఎందుకనంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఈ స్టేటస్కి వాళ్ళు బలం పెంచుకోవాలంటేను లేదు ప్రజల్లో తిరిగి నమ్మకం పొందాలంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల్లోకి పాదయాత్రకి వెళ్ళబోయే సమయానికి ఇవన్నీ సమసిపోవటం కానీ సమస్యలు ఎక్కడో చోట వాళ్ళకి అనుకూలంగా తిరగటం కానీ జరగాలి. అలా తిరగటం కోసం ఇప్పుడు ఏఏఎస్లను అందరినీ పురికొల్పుతున్నారనేది అయితే కనపడుతున్న సమయంలో మరి ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డికి అందుతున్న సహాయ సహకారాల మీద కూడా ఓ చర్చ అయితే నడుస్తుంది. ఇందులో మనం గతంలో కుండబద్దల్లో కూడా అనేక రకాలుగా ఈ విషయం మీద చాలా చర్చించాం. అక్కడి నుంచి అందుతున్న సహకారాల గురించి కూడా మనం వివరించడం జరిగింది. అలాగనే కల్తీ నెయ్యిలోనూ ఇటు లిక్కర్ స్కామ్లో కూడా జగన్మోహన్ రెడ్డి దాకా ఈ కేసు రానంత వరకు ఎవరు అరెస్ట్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి పర్వాలేదు, వాళ్ళందరూ వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు, జగన్మోహన్ రెడ్డి రాకున్నంత వరకు పర్వాలేదు అనే విషయం అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కూడా ఒక వినికిడి. మరి అలాంటి సమయంలో ఇప్పుడు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లతోటి మీటింగ్ పెట్టి వాళ్ళను కూడా బలి చేయదలుచుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? కాకపోతే ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు మాత్రం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం నడవాల్సిన తరుణంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉపకరించడం కోసం చేసిన ప్రతి పని వాళ్ళకే చేటుగా తయారైతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇదే ఈరోజు కుండబద్దలు.